హిందువులు ఆరాధించే ముఖ్యమైన దేవతల్లో మహాలక్ష్మి కూడా ఒకరు. లక్ష్మీదేవిని కొలిస్తే ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుందని భక్తులు అనాదిగా నమ్ముతున్నారు. భారతదేశంలో మహాలక్ష్మి దేవాలయాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి పూజను ఘనంగా జరుపుకుంటారు. ఈ శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ముత్తైదువు మహాలక్ష్మి పూజ చేస్తుంది. తద్వారా తమ పసుపు కుంకుమలు చల్లగా ఉంటాయని వారు భావిస్తారు. ఇక ఉత్తర భారతదేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో లక్ష్మీదేవి దీపావళి సమయంలో తమ ఇళ్లలోకి వస్తుందని భావిస్తారు. అందుకు అనుగుణంగా ఇంటిని శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన లక్ష్మీదేవి దేవాలయాలకు సంబంధించిన వివరాలు, వాటి ప్రాముఖ్యత మీకోసం. లక్ష్మీనారాయణ దేవాలయం, దీనినే బిర్లా టెంపుల్ అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం బిర్లా క్రీస్తు శకం 1939లో నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం లక్ష్మితో పాటు విష్ణువు కూడా ఉంటారు. ఈ దేవాలయాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని శ్రావణ శుక్రవారంతో పాటు దీపావళి, కృష్ణాష్టమి రోజున ఎక్కువ మంది సందర్శిస్తుంటారు. ఇక గోల్డెన్ టెంపుల్, తమిళనాడులోని వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ను శ్రీపురం లక్ష్మీదేవి దేవాలయం అంటారు. ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం మొత్తం బంగారం రేకులతో తాపడం చేయబడింది. ఈ దేవాలయం నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఆకాశం నుంచి చూస్తే శ్రీచక్రం ఆకారంలో కనిపిస్తుంది. ఇక కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం, మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయం. ఇది శక్తిపీఠల్లో ఒకటి. ఇక్కడ విష్ణువుతో పాటు మహాలక్ష్మి నిత్యం కొలువై ఉంటుందని భక్తులు ఎన్నో ఏళ్లుగా నమ్ముతున్నారు. ఈ దేవాలయాన్ని మొదట చాళుక్యులు నిర్మించినట్లు చెబుతారు. ఇక అష్టలక్ష్మి దేవాలయం, తమిళనాడు రాజధాని చెన్నైలోని అష్టమహాలక్ష్మి దేవాలయంలో మహాలక్ష్మి 8 రూపాల్లో ఒకే చోట దర్శనమిస్తుంది. అందువల్లే ఈ అష్టలక్ష్మి దేవాలయ దర్శనానికి నిత్యం భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవాలయం ఎలియట్ బీచ్కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ విష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల విజయం, ధైర్యం, ఐశ్వర్యం తదితరాలు సమకూరుతాయని భక్తులు నమ్ముతారు. ఇక లక్ష్మీదేవి దేవాలయం, కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక పట్టణమైన హాసన్లోని లక్ష్మీ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ దేవాలయాన్ని హోయసులు మొదట నిర్మించారని చెబుతారు. ఈ దేవాలయం ప్రాంగణంలో శివుడు, పార్వతి, విష్ణువు తదితర దేవుళ్లకు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలోని శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్దం పడతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.